నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. అమ్మే ఆది గురువు అన్నారు. చాలా మంది పిల్లలకు అమ్మ లక్షణాలే వచ్చాయి అంటారు పెద్దలు. చిన్నప్పటి నుంచి పిల్లలు తల్లి దగ్గరే ఎక్కువగా పెరుగుతారు కాబట్టి తల్లిని అనుకరించడం నేర్చుకుంటారు. ప్రతి పనిని తల్లి చేస్తుంటే చూసి అలానే చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. చిన్నప్పుడు తల్లి తండ్రే వాళ్ళ ప్రపంచం, వాళ్ళ హీరోలు. అందుకే అమ్మకూచి నాన్నకూచి అని చిన్నారులను ఏడిపిస్తూ ఉంటారు కూడా. అందుకే తల్లి తన బిడ్డలకు చిన్ననాటి నుంచే మంచి మంచి అలవాట్లు నేర్పాలి. ప్రతి విషయంలోనూ వారిని వెన్నంటి నడిపించాలి. నేటి అత్యాధునిక ప్రపంచంలో డబ్బే ప్రధానమైపోయింది. ధనలక్ష్మిని అదుపులో పెట్టినవాడే ధనవంతుడు, బలవంతుడు, గుణవంతుడు అన్నాడో సినీ కవి. చిరుప్రాయంలోనే పిల్లలకు సంపాదన, ఖర్చు, మిగులు లాంటి వాటిపై అవగాహన కల్పిస్తే మంచిది. ముందు ఈ కార్యక్రమం చూడండి. తర్వాత పిల్లలకు పొదుపు పాఠాలు ఎలా నేర్పాలో మాట్లాడుకుందాం. నమస్కారం. సౌందర్య లహరి కార్యక్రమానికి స్వాగతం. సక్లు, ఈరోజు మనం ఉన్నాం వైజాగ్ మురళీనగర్లో ఉన్న మేఘ్నాస్ బ్యూటీ పార్లర్లో. అండ్ మనతో పాటు ఉన్నారు బ్యూటీ ఎక్స్పర్ట్ శోభారాణి గారు. మరి ఈరోజు మనకి సౌందర్యానికి సంబంధించి ఆవిడ ఏం తెలియజేస్తారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం శోభారాణి గారు. హాయ్ సంయుక్త, ఎలా ఉన్నారు? బాగున్నాను. మరి మా సకులకి ఈరోజు సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారు? ఈరోజు ఏం తెలియజేయబోతున్నా అంటే సౌందర్యం అనగానే మనకి పెద్దవాళ్ళకే కాదు, చిన్న పిల్లలు కూడా ఏ విధంగా చేసుకోవచ్చు హెయిర్ స్టైల్స్. ఓకే, హెయిర్ స్టైల్స్. ఓకే ఓకే, చిన్న పిల్లలకి వాళ్ళకున్న హెయిర్ లెంగ్త్ బట్టి మనం ఏ విధంగా చేయొచ్చు అనేది ఇప్పుడు నేను చూపించబోతున్నాను. ఓకే, మరి స్టార్ట్ చేద్దామండి. స్టార్ట్ చేద్దాం సంయుక్త. ఓకే సంయుక్త, ఇప్పుడు చూసామంటే ఈ అమ్మాయి హెయిర్ చూసే అంత లెంగ్త్ కాదు, అంత షార్ట్ కాదు. ఓకే, ఇప్పుడు నార్మల్ హెయిర్ లా ఉంది. ఇంకోటి సిల్కీనెస్ ఉంది కొంచెం. ఓకే, సిల్కీనెస్ అనిపిస్తుంది కదా, పెద్ద లెంగ్తీగా లేదు. మనం ఏమనుకుంటాం హెయిర్ స్టైల్ అని కానీ పాపకి లెంగ్తీ ఉండాలేమో అనుకుంటాం. సో ఇప్పుడు ఈ అమ్మాయి హెయిర్ చూస్తే నార్మల్ ఉంది, మీడియం లెంగ్త్ లో ఉంది. ఈ లెంగ్త్ బట్టి మనం ఎటువంటి హెయిర్ స్టైల్ వేయచ్చు. ఓకే, మనం వేసిన తర్వాత అది పార్టీ వేర్ కింద కూడా అవుతుంది అన్నమాట. ఓకే, అంత స్టైలిష్ గా ఉంటుంది. కాకపోతే కొంచెం టైం టేకింగ్ అయినా మనకి లుక్ వైజ్ చాలా బాగుంటుంది. సో మరి ఫస్ట్ ఏం చేస్తారు? ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తానంటే నీట్ గా హెయిర్ అంతా మనకి చిక్కులు లేకుండా కోమ్ చేసుకుంటాం. కోమ్ చేసుకుని మనకి ఉన్న హెయిర్స్ ని బట్టి మనకి 2 పార్ట్స్ అంటే ఫ్రంట్ లో వచ్చేసి చిన్న అల్లిక. అల్లిక అంటే పెద్ద స్టైల్ ఏం కాదు, రెగ్యులర్ గా మనం వేసుకునే అల్లిక. ఫ్రంట్ ఇటువైపు ఒకటి, ఇటువైపు ఒకటి. ఓకే, సో ఫ్రంట్ 2 పార్టిషన్స్ అల్లుకుంటాం. ఓకే, ఆఫ్టర్ దట్ ఏం చేస్తామంటే మనకి టోటల్ హెయిర్ అంతా కోమింగ్ చేసుకుని ఒక రబ్బర్ బ్యాండ్ మనం అప్లై చేసుకుంటాం. ఓకే ఓకే, సో ఇప్పుడైతే ఫ్రంట్ 2 పార్టిషన్స్ తీసి రెగ్యులర్ అల్లిక అంటే అవేవో 4 పాయలు లేకపోతే అలా కాకుండా రెగ్యులర్ గా అల్లుకొని తర్వాత వెనక మొత్తం హెయిర్ అంతా కోమ్ చేసేసి బ్యాండ్ పెట్టారు. ఓకే ఓకే, స్టార్ట్ చేద్దామా? ఓకే, ఓకే, మీరు అన్నట్టు పోనీ కూడా వేసేసారు కదండి. అవును సంయుక్త. ఓకే, సో ఫస్ట్ జస్ట్ చిన్న చిన్న పార్టిషన్స్ తీసుకొని మామూలుగా మనం జడ ఎలా అల్లుకుంటామో అలానే అల్లుకున్నారు 2 పక్కల. అండ్ మిగతా హెయిర్ అంతా చక్కగా కోమ్ చేసేసి వెనక ఒక పోనీ వేసేసారు, రబ్బర్ బ్యాండ్ పెట్టేశారు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటండి? పోనీ ఉంది కదా, ఇప్పుడు ఏం చేస్తామంటే ఇంపార్టెంట్ విషయం మనకి పోనీలో టాపర్ ఉంది కదా పోర్షన్, అందులో మధ్యలోంచి అంటే అవుటర్ కాదు, అందులోంచి మన ఫింగర్ని పోనివ్వాలి. ఓకే, సో సమానంగా ఫింగర్ని పోనిచ్చినప్పుడు చూడు, ఇప్పుడు కింద ఫింగర్ ఉంది కదా, సో కింద నుంచి తీసుకొస్తున్నా, పైనుంచి కాదు. సో కింద నుంచి పోనీ మధ్యలోంచి నేను సమానంగా తీసుకొస్తున్నాను చూడు. సమానంగా లేకపోతే హెయిర్ స్టైల్ అందం రాదు. సో ఈక్వల్ గా వచ్చినట్టు రావాలి. ఓకే, ఇప్పుడు చూస్తున్నావా, మనకి కొంచెం కష్టం అనుకుంటే ఏం చేస్తామంటే ఈ పోనీని కొంచెం లూజ్ చేసుకోవచ్చు. ఓకే, కొద్దిగా పోనీని లూజ్ చేద్దాం ఇలా. ఓకే, ఒక ఫింగర్ లోపలికి వెళ్ళింది. సో సెకండ్ ఫింగర్ మీన్స్ థంబ్ ఫింగర్ కూడా లోపలికి పోనివ్వాలి. ఓకే, 1 ఫింగర్ వెళ్ళింది కదా, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి థంబ్ ఫింగర్ని కూడా లోపలికి పోనిద్దాం. ఓకే, పోనీ లూజ్ చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు చూస్తామా పోనీ ఉంది, పోనీ మధ్యలోంచి మనకి 2 ఫింగర్స్ పోనిచ్చాం. సో ఈ 2 ఫింగర్స్ ఎందుకు పోనిచ్చాము అంటే మనకి కిందనున్న పోనీని క్యాచ్ చేయాలి. ఏదైనా పట్టుకోవాలంటే 2 ఫింగర్స్, 2 పట్టుకోవాలి కాబట్టి మనకి 2 ఫింగర్స్ పోనిచ్చాం. సో ఇప్పుడు రిమైనింగ్ మనకి పోనీ ఉంది కదా, ఈ పోనీని చూడు మనకి ఈ ఫింగర్స్ తో పట్టుకుంటాం. ఓకే, ఇలా చూడు, ఈ ఫింగర్స్తో మనం పట్టుకోవాలంటే ఈ ఫింగర్స్తో. ఇప్పుడు చూడు 2 క్యాచ్ చేసేసా. ఓకే, మధ్యలో స్పేస్ ఉంది కదా, కిందకు తీసుకొచ్చేస్తా.
ఓకే, అంటే ఆ స్పేస్ నుంచి పోనీని కిందకి తీసుకొస్తారా? ఓకే, ఇప్పుడు చూసావు అపీరెన్స్ ఎలా వచ్చిందో. చూసావు ఈ టర్నింగ్స్ వచ్చినాయి. ఈ టర్నింగ్స్ అనేవి మనకి సమానంగా రావడం కోసమే మనకి సెంటర్ లో ఈక్వల్ గా మనకి ఫింగర్ ని మనకి లోపలికి పోనిమ్మని చెప్పా. ఈక్వల్ గా వస్తేనే మనకి సమానంగా వస్తుంది. ఓకే, ఈ విధంగా చేసాం కదా. నెక్స్ట్ మనకు కావాలంటే టైట్ చేసేసుకోవచ్చు, లేదంటే మనకు కొంచెం లూజ్గా ఉన్నా పర్వాలేదు. ప్రెసెంట్ లూజ్గా ఉంచుదాం, ఎందుకు అంటే మనకి ఆల్రెడీ ఫ్రంట్లో మనకి 2 అల్లేసిన అల్లికలు ఉన్నాయి. సో ఈ అల్లికల్ని కూడా తీసుకొచ్చి మనకి ఇందులోంచి కిందకి పోనిద్దాం. ఓకే సంయుక్త, ఇప్పుడు అర్థమైంది కదా, మనకి ఈక్వల్గా వచ్చినాయి. మనకి అది కానీ లెఫ్ట్ అండ్ రైట్ ఎక్కువ తక్కువ వచ్చిందంటే ఈక్వల్గా రాదు. సో అందుకే మనకి ఫింగర్ని సమానంగా తీసుకున్నాం. ఓకే, సో ఇంతవరకు పోనీ అర్థమైంది ఏ విధంగా వచ్చిందో. నెక్స్ట్ వచ్చేసి మనకి ముందుగా అల్లుకున్నాం, 2 అల్లికలు ఉన్నాయి మనకి లెఫ్ట్ అండ్ రైట్. సో ఈ అల్లికల్ని కూడా మనం తీసుకొచ్చేసి ఎక్కడైతే మనకి గ్యాప్ ఉందో, మనకి ఆల్రెడీ మనకి హోల్ పెట్టాం, గ్యాప్ ఉందో ఆ గ్యాప్ లోంచి కిందకి తీసుకొస్తాం 2 వైపుల నుంచి. ఓకే, ఒకవైపు అల్లిక పెట్టాం కదా, రెండో వైపు అల్లిక కూడా ఇది కూడా మనకి స్పేస్ లోంచి కిందకి తీసుకొచ్చేస్తున్నాం. ఇప్పుడు చూస్తున్నావా సంయుక్త, అర్థమైందా? మనకి ఇలా చూస్తే మనకి స్టార్టింగ్ నుంచి చూసా కాబట్టి నీకు అర్థం అవుతుంది. ఇదే ఫైనల్ గా చూపిస్తే అసలు స్టార్టింగ్ ఎక్కడో ఎండింగ్ ఎక్కడో అర్థం కాదు. ఓకే, ఈ విధంగా మనకి గ్యాప్ లోంచి మనం పెట్టేసాము. ఇంకా మనకు కావాలి ఇంకొంచెం ట్విస్ట్ గా చేయాలి, ఇంకా డెకరేటివ్ గా అంటే రిమైనింగ్ హెయిర్ అంటే డిపెండ్స్ అపాన్ హెయిర్ వాల్యూమ్. ఇప్పుడు వాల్యూమ్ కొంచెం బాగానే ఉంది, ఇంకా మనకి వెరైటీగా చేసుకోవచ్చు అంటే ఇందులో కొద్ది పోర్షన్ కూడా తీసుకుని, కొద్దిపాటు హెయిర్ కూడా తీసుకుని మనకి ఇది కూడా ఇందులోంచి కిందకి పెట్టచ్చు. సో ఈ ఓవరాల్ గ్యాప్ కూడా కనిపించదు. ఇప్పుడు మనకి 2 వైపులా రబ్బర్ బ్యాండ్ అండ్ గ్యాప్ కనిపిస్తుంది. సో అది కూడా కనిపించకూడదు అనుకుంటే అది హెయిర్ వాల్యూమ్ బట్టి మనకి ఎక్కువ ఉంది అనుకుంటే కొద్దిగా పోర్షన్ తీసుకుని అది కూడా కవర్ చేసేయచ్చు, ఇంకా అసలు కనిపించదు. ఇలా ఉంటుంది అపీరెన్స్. ఓకే, సో కొద్దిగా హెయిర్ తీసుకుని పెట్టి చూద్దాం. సో ఇలా పెట్టిన తర్వాత మనకి లూజ్ ఉంటుంది కదా, పెడుతున్నాం. తర్వాత వచ్చేసి మనం టైట్ చేసేసుకోవచ్చు. ఈ అల్లిక అనేది కొంచెం అల్లేసి కూడా దింపితే మనకి 3 వైపుల నుంచి అల్లిక వస్తుంది. సో ఇలా అయినా వేయచ్చు, చిన్న అల్లిక పెట్టి మనం దింపుదాం, దీంతో క్లోజ్ అవుతుంది. ఓకే, సో సంయుక్త చూసావా, మనం 3rd వన్ వేసుకున్నాం కదా. ఫస్ట్ అంటే మనకి లెఫ్ట్ అండ్ రైట్ వేసుకున్నాము. ద సేమ్ వే మళ్ళీ సెంటర్లో కూడా మనకి కొద్దిపాటి హెయిర్ తీసుకుని ఈ విధంగా వేసుకున్నాము, కిందకి పోనిస్తున్నాము ఈ హోల్లోంచి. ఓకే, ఇది మనకి లెంగ్తీగా ఎందుకు అల్లామంటే ఇంత లెంగ్తీ రావడం కోసం. ఇది జస్ట్ ఈ మాత్రం కవరింగ్ కోసమే కాబట్టి కొద్దిగా మాత్రమే అల్లాము. ఇప్పుడు చూసావా ఆ సెంటర్లో అది కూడా కనిపించట్లేదు, మొత్తం కవర్ అయిపోయింది ఇప్పుడు. సో మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఈ మాత్రం మనకి స్పేస్ ఉంది కాబట్టి దానికి సంబంధించి డెకరేటివ్ యాక్సెసరీస్ అనేవి మార్కెట్లో చాలా అవైలబుల్ ఉన్నాయి. సో ఇది చూసాము. ఇంకొకటి సెలెక్ట్ చేసుకున్నప్పుడు హెయిర్ అనేది మనకి బ్లాక్ కాబట్టి ఇవి అపీరెన్స్ వచ్చేసి మనకి లైట్ కలర్స్, సిల్వర్, గోల్డ్, పింక్, ఎనీ లైట్ కలర్స్ మనకి సజెస్ట్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు చూసావా బ్యాక్ సైడ్ వచ్చేసి హుక్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ మనకి సపోర్ట్ ఉంది. ఈ ప్లేసెస్ లో మనకి సపోర్ట్ లేదు. సపోర్ట్ ఉన్న ప్లేసెస్ లో ఈ హుక్స్ తీసుకొచ్చేసి ఈ విధంగా పెడుతున్నాం. ఇప్పుడు మనకి ఈ ప్లేసెస్ లో ఇలాంటివి మనకి అవ్వదు. సో అటువంటి అల్లికకి ఎలా చేస్తామంటే మనకి టాటూస్ మార్కెట్ లో మనకి అవైలబుల్ ఉంటాయి. ఈ టాటూస్ కూడా ఒక్కసారి వాడి పాడే అవసరం లేదు, మనకి 4-5 టైమ్స్ యూజ్ అవుతాయి. ఓకే, ఈ టాటూస్ ఏం చేస్తామంటే మనం ఎక్కడైతే అల్లిక అల్లేమో ఒక్కొక్క టాటూ మనం పెట్టుకుంటూ వస్తాం. ఇది కూడా చూసాం మనకి లైట్ కలర్ లో ఉన్నాయి. ఓకే, ఇలా స్టిక్కర్స్తో మొత్తం డెకరేట్ చేసాము. చూస్తున్నావా ఇలాంటివి టాటూస్ ఏంటంటే మనకి పిన్స్ గట్రా ఉంటే మనకి గుచ్చుకుంటాయి, స్కాల్ప్ గుచ్చుకుంటాయి. ఇలాంటి టాటూస్ అంటే మనకి గమ్ కదా, లైక్ ఏ స్టిక్కర్, చక్కగా స్టిక్కర్ పెట్టుకున్నట్టు పెట్టేసుకోవచ్చు. ఈ విధంగా మనం డెకరేట్ చేసుకోవచ్చు. ఓకే, చాలా చాలా బాగుందండి. కంప్లీట్ అయిపోయిందా? కంప్లీట్ అయిపోయినట్టే. ఎంత టైంలో వేసుకోవచ్చు మనం? ఫాస్ట్గా వేసుకుంటే 10 to 15 minutes జస్ట్ అంతే వేసేసుకోవచ్చు. సో డెకరేటివ్ యాక్సెసరీస్ కూడా ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట.
ఓకే, చాలా చాలా బాగుందండి. ఇంకా తిన హెయిర్ చక్కగా మిడ్ లెంత్ ఉంది హెయిర్. మధ్యలో ఈ డెకరేటివ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా పెట్టారు. చిన్న స్టిక్కర్స్ మాత్రమే కానీ ఎంత లుక్ వచ్చేసిందంటే అసలు చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. చక్కగా 10 minutes లో అయిపోయేది, చక్కగా పార్టీకి వెళ్ళినప్పుడు ఈజీగా వేసేసుకునేది. అండ్ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. మంచి హెయిర్ స్టైల్ ఈరోజు మాకు పరిచయం చేశారు. మరి ఇంత బ్యూటిఫుల్ హెయిర్ స్టైల్ మాకు ఈరోజు పరిచయం చేసినందుకు గాను ధన్యవాదాలండి. వెల్కమ్. సక్లు చూసారు కదండి, ఇది నాటి సౌందర్య లహరి. మరో చక్కటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. చిన్నారులు చాలా మంది డబ్బుపై ఆసక్తి కనపరుస్తారు. రంగురంగుల కాగితాలను, నాణాలను ఆట వస్తువులుగా భావిస్తారు. 3 ఏళ్ల నుంచి ఇతరులు చెప్తుంటే తెలుసుకుంటారు. అందుకే 3 ఏళ్ల తర్వాత తల్లులు బిడ్డల్ని వస్తువులు కొనేటప్పుడు తీసుకెళ్లాలి. రాయితీలు ఉండే వస్తువుల గురించి పరిచయం చేయడం కూడా మంచిదే. భోజన సమయాలలో విడిగా కుటుంబమంతా కలిసి మాట్లాడుకునేటప్పుడు ఇంటిలో సంపాదన, ఖర్చు గురించి ప్రస్తావించాలి. పిల్లలు కొద్దిగా ఎదిగిన తర్వాత ఇంటి బడ్జెట్ వేసేటప్పుడు వారిని కూడా అందులో పాలు పంచుకునేలా చేయాలి. దీనివల్ల వారికి అనవసరపు ఖర్చులు, అవసరమైన ఖర్చు గురించి అవగాహన ఏర్పడుతుంది. అంతేకాదు తీసివేతలు, కూడికలు సులభంగా నేర్చుకుంటారు. ఇంట్లో అమ్మా నాన్నలు ఏ విధంగా కష్టపడితే డబ్బు వస్తుందో తెలుసుకుంటారు. సరే, ముందైతే ఈ కార్యక్రమాన్ని చూడండి. తర్వాత పొదుపు గురించి మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్నమైన వంటకాలను పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా సరికొత్త వంటకంతో సిద్ధంగా ఉంది. మరి ముందుగా మల్లిక గారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం మల్లిక గారు. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు? జగద్గిరిగుట్ట. ఏం చేస్తుంటారు? బిఎస్సి ఫైనల్ ఇయర్. ఓకే, మరి ఈరోజు మా సకల కోసం ఏ వంటకాన్ని పరిచయం చేస్తున్నారు? బేసన్ పూరి. బేసన్ పూరి కావాల్సిన పదార్థాలు చెప్తారా? ఓకే, చెప్పండి. మైదా పిండి, శనగపిండి, బియ్యం పిండి, ఉల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర, వామ, కారం, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, నూనె. కావాల్సిన పదార్థాలన్నీ చూసాం కదా, మరి ముందుగా ఏం చేయాలి? ఒక బౌల్ తీసుకో. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. ఈ సైజ్ సరిపోతుందా? ఒక కప్. ఇందులో మైదా పిండి వేసుకోవాలి. మైదా పిండి 2 స్పూన్స్ శనగపిండి, 2 స్పూన్స్ బియ్యం పిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పచ్చిమిర్చి, వామ, ఉల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర, సాల్ట్. ఓకే, ఇప్పుడు అన్ని వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకుంటే తెలుస్తుంది మనకు. సో అన్ని వేసుకున్న తర్వాత లాస్ట్లో సాల్ట్ ఎంత పడుతుందో చూసి వేసుకోవాలి. ఇందులో వాటర్ వేసుకొని మిక్స్ చేయాలి దీన్ని. ఓకే, మొత్తం కలిపి పెట్టుకోవాలి. నానాలా ఇది? అవసరం లేదు. ఇది దానికి ముందు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి. ఓకే, కలిపేలోపు ఆయిల్ పెట్టుకోవచ్చా? సరే, అయితే పాన్ పెట్టేద్దాం. సో డీప్ ఫ్రై ఇది బేసన్ పూరి. దీన్ని ఇప్పుడు వాటర్ వేసి కలుపుకోవాలి. ఓ, సో మనకు ఆయిల్ వేడెక్కే లోపు పిండిని తడిపి పెట్టుకోవాలి. ఓకే మల్లిక గారు, మనం పూరి పిండిలో తడిపి పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? దీన్ని పూరిలాగా చేసుకోవాలి. ఓకే, మీకు పీట కావాలి కదా, అంటే ఎలా ఆయిల్ అప్లై చేస్తున్నా లేదా పొడిపిండితోనా? పొడిపిండితో మామూలు నార్మల్ పూరీస్ ఎలా చేస్తామో అలా. పొడిపిండి వేస్తూ దీన్ని పూరిలాగా ఒత్తుకోవాలి. అంటే మళ్ళీ అన్ని రెడీ చేసి పెట్టుకోవచ్చు ఇలా పూరీలు ముందు? రెడీ చేసి పెట్టుకోవచ్చు. సో పూరీలన్నీ ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చా ఇలాగే? ప్లేట్ ఇవ్వనా మీకు? ఇవ్వండి. ఇదిగోండి. సో పూరీ కన్నా కొంచెం పల్చగా ఉంటే సరిపోతుంది. పొడిపిండి వేస్తూ 2 వైపులా పూరీలా మనం ఒత్తి పెట్టేసుకుంటే సరిపోతుంది. అన్ని ఇలాగే చేయాలా ఇంకా? ఓకే అనిత, ఇప్పుడు పూరీలాగా చేసేసుకున్నాం కదా, నెక్స్ట్ డీప్ ఫ్రై చేసుకున్నాం. ఓకే, మనకు ఆయిల్ కూడా హీట్ ఎక్కింది కదా, అంటే సిమ్లో పెట్టి చేసుకోవాలా ఇది? అవసరం లేదు, మీడియం. పర్వాలేదు, మల్లిక వంటలు బాగానే చేస్తుంది. అయితే
చేస్తాను అనగానే ఏమో అంటారు కదా మామూలుగా చేస్తాను అని అలాగే అనుకున్నాను, కానీ ఫాస్ట్గా చేస్తుంది. ఒక ప్లేట్ ఇవ్వండి. ప్లేటా? ఇదిగో, ఇది టిష్యూ పేపర్ ఉంది, సో ఇందులో వేసుకుందాం మనం. సో అన్ని ఇంతేనా, ఇలాగే ఫ్రై చేసుకోవాలా? ఇలాగే. ఓకే, సో అయిపోయింది కదా మల్లిక. స్టవ్ ఆఫ్ చేసాను. సర్వింగ్ ప్లేట్ తీసుకొని. సర్వింగ్ ప్లేట్ ఇదిగో. సో ఆయిల్ కూడా ఎక్కువేం లేదు మనకు కదా, క్రిస్పీగా వచ్చాయి మీరు అన్నట్టు. బేసన్ పూరి రెడీ. టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా. చూసారు కదా సకులు, మల్లిక గారు తయారు చేసిన బేసన్ పూరి టేస్ట్ చేయడానికి రెడీగా ఉంది. టేస్ట్ చేయడానికి ముందు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి మీకోసం. బేసన్ పూరి తయారీకి కావాల్సిన పదార్థాలు: మైదా పిండి, శనగపిండి, బియ్యం పిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, ఆయిల్, వాము. బేసన్ పూరి తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో మైదా పిండి, శనగపిండి, బియ్యం పిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, దీనికి సరిపడా ఉప్పు కూడా వేసి నీళ్లు పోసుకుని పూరి పిండిలా కలుపుకోవాలి. ఇది తడిపేలోపు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ పెట్టుకుని తడిపిన పిండితో చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పూరిలా ఒత్తుకుని డీప్ ఫ్రై చేసి టిష్యూ పేపర్ లోకి తీసుకుని ఎక్సెస్ ఆయిల్ పోయాక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన బేసన్ పూరి రెడీ. బేసన్ పూరి తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. సో మల్లిక, టేస్ట్ చూడబోతున్నా, ఎలా ఉందంటావు? బాగుంటుంది, నేను చేసిన కదా. అదిరిపోయింది మల్లిక. థ్యాంక్స్. నిజంగా సాల్ట్ అయితే పర్ఫెక్ట్, థ్యాంక్స్. కరెక్ట్గా వేసావు అండ్ క్రిస్పీగా కూడా ఉంది. సో మరి ఇంత మంచి వంటకాన్ని మా సకులందరికీ పరిచయం చేసినందుకు మీకు శ్రీ డిజైనర్స్ ఈసీఎల్ ఏస్ట్రో నగర్ వారి గిఫ్ట్. థ్యాంక్ యూ. చూసారు కదా సకులు, మల్లిక తయారు చేసిన బేసన్ పూరి చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా ఇలాంటి వెరైటీ వంటకాలు తెలిస్తే మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలి అంటే 040-2355654 నెంబర్కి ఫోన్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఇది ఈనాటి వంటల సందడి. తిరిగి రేపటి వంటల సందడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. పిల్లలకు పొదుపు పాఠాలు చెప్పడానికి చాలా మార్గాలున్నాయి. మీకు ఏదైనా పనిలో సాయం చేయమనండి. కూరగాయలు తరిగేటప్పుడు, ఇంట్లో సామాన్లు సర్దేటప్పుడు సహాయం అడగండి. దగ్గరలో ఉన్న షాపులకు వెళ్ళి చిన్న చిన్న సరుకులు తెమ్మనండి. అందుకు ప్రతిఫలంగా డబ్బులు ఇవ్వండి. వాళ్లకు శ్రమ విలువ, ధనం విలువ తెలుస్తుంది. అంతేకాదు, డబ్బు అనేది ఊరికనే రాదన్న వాస్తవం కూడా అర్థమవుతుంది. అయితే డబ్బు ఇస్తేనే పని చేస్తామనే దాకా తెచ్చుకోకండి. ఇచ్చిన డబ్బును దాచిపెట్టుకునేలా హుండీల్లాంటి బొమ్మలు కొనివ్వండి. అలా దాచుకున్న డబ్బుతో అప్పుడప్పుడు వారికి ఇష్టమైనవి కొనివ్వండి. అంతేకాదు, అమ్మమ్మలు, తాతయ్యలకు, వారికంటే వయసులో చిన్నవారైన చెల్లెలు, తమ్ముళ్లకు కానుకలు కొనిచ్చేలా ప్రోత్సహించండి. అలా కుటుంబంతో వారికి అనుబంధాలు పెరుగుతాయి. ఇప్పుడు మీకోసం ఓ కార్యక్రమం వస్తుంది, తిలకించండి. నమస్కారం, శ్రీశక్తి కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఇవాటి శ్రీశక్తి కార్యక్రమంలో మనతో ఉన్నారు టెక్స్టైల్ ఇండస్ట్రీని మెయింటైన్ చేస్తూ 10 మందికి ట్రైనింగ్ ఇస్తున్న వెంకటమ్మ గారు. మరి ఆవిడతో కాసేపు ముచ్చటిద్దాం. నమస్కారం వెంకటమ్మ గారు, ఎలా ఉన్నారు? టెక్స్టైల్ ఇండస్ట్రీని మెయింటైన్ చేస్తూ సక్సెస్ఫుల్గా రాణిస్తున్నారు కదా, మరి మీ గురించి మా సకులకు తెలియచేస్తారా? చేస్తాం, చెప్పండి. మాది శ్రీకాకుళం జిల్లా మేడం. మా అమ్మ వాళ్ళు నర్సాపురము, మా అత్తవారు మంచాలపేట. నర్సాపురంలో పుట్టి పెరిగింది, అక్కడ 5th క్లాస్ వరకు చదువుకున్నా. తర్వాత పొలం పని, మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళిన పొలం పని. తర్వాత అక్కడి నుంచి మ్యారేజ్, పెద్ద అబ్బాయి 5 సంవత్సరాల పిల్లోడు, చిన్న అబ్బాయి 3 సంవత్సరాల పిల్లోడు. తర్వాత హైదరాబాద్కి వచ్చాము శేషాచలం సార్ దగ్గరికి. అప్పటి నుంచి ఇప్పుడు 20 years పైన అవుతుంది. హైదరాబాద్లో సెటిల్ అయిపోయి ఇక్కడనే ఉన్నాము. వెంకటమ్మ గారు, మీరు హైదరాబాద్ వచ్చి 20 సంవత్సరాలు అయిందన్నారు కదా, మరి 20 సంవత్సరాల్లో మీకు టెక్స్టైల్ ఇండస్ట్రీని మెయింటైన్ చేయాలని ఎప్పుడు అనిపించింది? నేను సార్ ఫస్ట్ వచ్చేటప్పుడు నేను కంపెనీ జాయిన్ అవ్వలేదు మేడం. నేను సార్ వాళ్ళ ఇంటి దగ్గర నాకు ఇంటికాడ అనేసి అట్లా వాళ్ళ ఇంటి దగ్గర ఉండాలనేసి నాకు సార్ తెచ్చారు ఊరు నుంచి. మా ఫ్యామిలీకి మాకు ఇల్లు ఇచ్చి వాళ్ళ ఇంట్లో ఇల్లు కట్టించి ఇచ్చి ఆ ఇంట్లో ఉంచారు. నేను 5 సంవత్సరాల వరకు వాళ్ళ ఇంట్లో వంట చేసి పెట్టాను వాళ్ళకి. తర్వాత కంపెనీ తరఫున వచ్చే వాళ్ళకి అందరికీ
టీలు చేయడం అవి అట్లా వాళ్ళ ఇంట్లో ఉండేదాన్ని 5 సంవత్సరాలు. వచ్చేటప్పుడు కంపెనీలు ప్రింటింగ్ వేసేవాళ్ళు బాడీస్కి టీషర్ట్స్కి ప్రింటింగ్ వేసి ఆరబెట్టేటప్పుడు నేను చూసి ఎందుకు ఈ పని నేను కూడా ఒక వర్క్ నేర్చుకుంటే ఒక కంపెనీలు 10 మందితో సరదాగా చేసుకుని ఉండొచ్చు కదని నాకు మైండ్కి ఎక్కి నైట్ పూట రోజు నైట్ ప్రింటింగ్ వేసేవాళ్ళు అనమాట టీషర్ట్స్కి. ప్రింటింగ్ వేసేటప్పుడు నేను అవి చూడడానికి వెళ్ళి నాకు మిషన్ కుట్టుకొని నేర్చుకుంటే బాగున్నాను ఇంట్రెస్ట్ కలిగింది నా మనసులో. డౌన్ వర్క్ చేసేదాన్ని ఫస్ట్ కింద పీస్ కటింగ్ చేయడం అట్లా చేస్తే నాకు ఎట్లా అనిపించింది అంటే ఎందుకు చదువుకున్న వాళ్ళే పని చేస్తారా, చదువురాని వాళ్ళే చేయలేరా, ఎలాగైనా నేను మిషన్ ఎక్కాలని ఇంకొక ఆవిడ మిషన్ కొడుతుంటే పక్కకి వెళ్ళి నిల్చున్నా. ఇట్లా నిల్చుంటే ఆవిడ ఏమన్నది, ఏంటి నువ్వు ఊర్లో పొలం పని చేసుకుందాను నువ్వు ఈ మిషన్ ఎక్కుతావా, ఇదేంటి అనుకున్నావు ఈ మిషన్లు, ఇవి నీ వల్ల అవ్వదు, ఈ మిషన్ నీ వల్ల కాదు, కింద పని చేసుకొని. అప్పుడు నాకు రియ్యమని బుర్ర తిరిగేసి ఆ నైట్ అంతా నేను పడుకోలే. ఎప్పటికి ఎలాగైనా ఆమె ఎదురుగా నేను మిషన్ ఎక్కి కొట్టాలని ఒక లైఫ్ నా అలవాటు వచ్చేసిందని వచ్చి సరే అని ఏడుపు వచ్చేసింది లోపల. అట్లా ఏడ్చుకుంటే ఆ రోజు కింద పని చేశాను. తర్వాత ఇట్లా నేను అందరు కొడుతుంటే ఇట్లా చూస్తుంటే అతను రామకృష్ణ సార్ అని అతను నాకు చూశారు. ఎందుకమ్మా వెంకటమ్మ నువ్వు మిషన్ ఏమైనా కొట్టాలని నీకు ఇంట్రెస్ట్ ఉందా, ఏంటి అందరు దుక్కుని పని చేయకంటే అటే చూస్తాను, నీకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పు నిన్ను చూపిస్తానని. అవును సార్ నాకు ఇంట్రెస్ట్ ఉంది, అలాగే నేర్చుకోవాలని నాకు లైఫ్. ఎందుకంటే పల్లెటూరు నుంచి మేము పొలం పని చేసి ఒక దేశం వచ్చేటప్పుడు ఏదైనా ఒకటి మనం ఉద్యోగం చేయకపోయినా ఏదో పెద్ద ఇది చదువులు చదవకపోయినా ఏదైనా ఒక పని చేసి నేర్చుకుంది అక్కడికి వెళ్ళాను ఒక తాపత్రం నా అలవాటు ఉన్నది. అయితే సరే అనేసి అవి చిన్న ప్యాంట్ పట్టీలు అవి ఇచ్చి నాకు మిషన్ ఎక్కి నుంచి కుట్టించేవాడు అనమాట. నేర్పించారు మొత్తానికి పని అంతా నేర్చుకున్నా. కానీ ఇప్పుడు నేను అంటే పెద్దగా మనం ఏమి వాంటలు మనం చెప్పలేము, 10 మందికి కుట్టే ప్రసక్తి మనం చెప్పే శక్తి దేవుడు మనలో ఇచ్చింది, మనం నేర్చుకున్నాం. ఇప్పుడు 10 మందికి మనం చెప్పి ఇప్పుడు అందరికి రామంతపూర్ కంపెనీకి వెళ్ళంటే అక్కడ కొంతమందికి నేర్పించినాం, అక్కడ నేర్చుకున్నారు. మనం ఇప్పుడు ఒకరికి అడిగే ప్రసక్తి లేకంటే మనం చెప్పే అవకాశం దేవుడు ఇచ్చాడు. వెంకటమ్మ గారు పొలం నేర్చుకొని హైదరాబాద్ వచ్చి పట్టుదలతో మిషన్ నేర్చుకున్నారు, ఇప్పుడు సూపర్వైజర్ అయ్యారు, 10 మందికి చెప్పగలుగుతున్నారు. మరి మీరు ఏమేమి కుట్టగలరు? కట్ చేయడం అయితే రాదు కదా మేడం, కుట్టడం అంటే బనియన్స్ పూర్తిగా మొత్తం కుట్టడం వచ్చు. ఇప్పుడు లోయర్స్ క్రికెట్ ఆటలు లోయర్స్ ప్యాంట్స్ అవి కుట్టడం వచ్చు. స్కూల్ డ్రెస్లు కూడా కట్ చేపిస్తే అవి కుడతా. టీ షర్ట్స్ రౌండ్ నెక్ టీ షర్ట్స్ కుడతా, మామూలు వేసుకుని టీ షర్ట్స్ కుడతా, అన్ని కుడతా. బ్లౌజులు కానీ అన్ని బ్లౌజులు బయట కుట్టిన కానీ నా వరకు మీరు కుట్టుకుంటారు. వెంకటమ్మ గారు మీరు మరి ఎలాంటి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు? నేను ఉన్న వాళ్ళకైతే చేయడానికి నాకు లేని కానీ పేదవాళ్ళకి పైకి తేవాలని రెస్ట్రిక్షన్ అలౌట్ ఉంది మేడం. ఉన్నోళ్ళకి ఎట్లాగైనా వాళ్ళు ఉన్నోళ్ళు ఎట్లాగైనా బతుకుతారు, లేని వాళ్ళకి 10 మందికి నేర్పించి ఇట్లాంటి వర్కులు నేర్పించి వాళ్ళకి కొంచెము జీవనోపాయం చేసి ముందుకు తేవాలని నా మనసులో ఉంది. ఉన్నోళ్ళకి లేదు కానీ లేని వాళ్ళకి ఎట్లాంటి వాళ్ళకైనా పేదవాళ్ళకి ముసలి వాళ్ళు లాంటి వాళ్ళకైనా ఎట్లాంటి వాళ్ళకైనా మన చేతుల మీద 10 మందికి వేరే నేర్పించి ముందుకు తేవాలని నాకు మనసులో ఉంది. మరి ఇప్పుడు ఇదైతే మెయింటైన్ చేస్తున్నారు కదా, మీ సొంతంగా కంపెనీ స్టార్ట్ చేయాలని అట్లా ఏమైనా ఆలోచన ఉందా? ఉంది కానీ మేడం మరి మనకు అంత పాటి మనకు లోన్ ఇస్తే లోన్ తోటి అయిపోయేది కాదు కదా మేడం. ఇది మనకి వెనక ఒక 10-20 లక్షలు ఉన్ని ఒక 5-6 లక్షలు 10 లక్షలు 20 లక్షలు ఉన్నా కొంచెమైనా మనకి వెనక ఏమైనా ఇది ఉంటే మనకి అట్లా నడుస్తాయి. అసలైతే ఉంది నా మనసులో అయితే ఉంది కానీ మరి మనం అంత మనకు ఇక్కడ అయిపోయింది అంతే, 50 ఏళ్ళ వయసు అయిపోయింది. ఇంకా ఒకవేళ అవకాశం ఉంటే మాత్రం చేయడానికి నాకు మనసులో ఉంది. ఎందుకంటే కానీ ఎప్పటి నుంచో అట్లా అనుకుంటాను, ఎందుకంటే మా కంపెనీలు చేసే వాళ్ళు కూడా చాలా మంది అట్లా చేసుకుని డెవలప్ అయ్యారు. కానీ మనకు మరి అంత అవకాశం దేవుడు ఇస్తే ఇంకా అది కూడా ఇంకా అదే ఇంకా ఆఖరిది సొంతంగా బిజినెస్ పెట్టుకుంటే అది మొత్తం ఇంకా చెయ్యాలని నా మనసు. ఇంతవరకు మనం కూడా ఒక నలుగురికి అన్నం పెట్టి చేపించి పెడితే బాగుందని ఒక కష్టానికి ఫలితము అట్లా. ఇప్పుడు వరకు ఎంత మందికి నేర్పించుంటారు? ఎంతమందికి అంటే ఒక 40 మందికి లాగా నేర్పించాను మేడం. 40 మందికి నేర్పించారు. మీకంటూ ఏదైనా కళ ఉందా? కళ ఉంది కానీ అట్లా అంత ఊహల్లోకి మనకు అదృష్టం లేదు మేడం. ఏదున్నా మనకి దొరికిన దాంతోనే తృప్తి పడాలి. ఇక్కడ వరకు దేవుడు ఇచ్చిన మట్టుకు ఇక్కడ వరకు చాలు అన్ని తృప్తి మనసులో పెట్టుకోవడం, కానీ అంతకు మించి వెళ్ళినంత అదృష్టం మనకు లేదని నా మనసుకి అట్లా అనిపిస్తుంది. ఒకవేళ వస్తే మాత్రం వస్తే అది ఇక్కడ భగవంతుడు ఎట్లా బిచ్చి పెడితే అట్లా అందుకోవడం అంతవరకే. కానీ ఇక్కడ వరకు అయితే ఇదే నాకు గొప్ప నా జీవితానికి ఇదే ఎక్కువ అని అట్లా అనుకుంటున్నారు. వెంకటమ్మ గారు మరి దీనికి మీరు సూపర్వైజర్ గా ఉన్నారు కదా, మరి మీ సార్ దగ్గర నుంచి తీసుకున్నారు
అంటున్నారు. మరి ఆర్డర్స్ తీసుకోవడం కానీ డబ్బుల విషయం కానీ మీరు చూసుకుంటారా, లేదంటే మీ సార్ లేదు మేడం, సారే అట్లాంటి విషయాల్లో మనకేముండవు, సారే చూసుకుంటారు. ఏదో క్లాత్ వచ్చినప్పుడు మా అబ్బాయి వ్యాన్లో వెళ్ళి తెచ్చి ఇక్కడ చూసుకుంటారు, అంతవరకే. కానీ అట్లాంటి డబ్బుల విషయంలో కానీ అట్లాంటివి మనకేముండవు. మనము ఇగో ఈరోజు ఈ బాక్సులు ఇన్ని కావాలి, ఈ సైజు ఇన్ని కావాలి, ఇవి అర్జెంట్గా మనకు తయారవ్వాలి అని అంటే అంతవరకు మనం దగ్గరుండి తొందరగా మనకు చేత వచ్చిన పైన మట్టు వాళ్ళకి పెట్టి చేపించి మనం అతను వచ్చేసరికి రెడీ చేసి పెట్టడం, అంతవరకే. మనం వెంకటమ్మ గారు మీలాగా చాలా మంది కష్టపడుతుంటారు కదా, వాళ్ళందరికీ మీరు చెప్పే ఒక మంచి మాట. కష్టపడుతుంటారు మేడం. నేను మాలాగనే ఇప్పుడు శేషాచలం సార్ తరపున అట్లాంటి వాళ్ళు ఇంకొక 10 మంది ఇంకో కొన్ని కంపెనీలు పెట్టి మాలాంటి పేదవాళ్ళకి అందరికి ఇంకా 10 మందికి ఉపయోగించి ఇంకా డెవలప్ చేసి అన్నం పెట్టి ముందుకు సాగించుకెళ్తే అది కృతజ్ఞతలు తెలుపుతున్నాం మేడం. మా సారు మేడంకి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఆ తరపున మేము ఎంతమంది పేదవాళ్ళం 10 మంది బతికి ఈ రోజుల్లో మేము అక్కడి నుంచి వచ్చి ఇక్కడ అన్నం తిని బతకతామంటే వాళ్ళు పెట్టింది సాక్షి, వాళ్ళు పెట్టింది ఇదేని. మాలాగానే కష్టపడి ఇంకొక 10 మంది మాలాగా ఇంకా ఎన్నో డెవలప్ అయ్యి ఇంకా ఎంతమందో మాలాంటి పేదవాళ్ళందరూ పైకి రావాలని నేను భగవంతుని పేరు. మీరు అనుకున్న కళ త్వరలోనే నెరవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఈ మధ్య కాలంలో అంతర్జాలంలో చాలా ఆటలు వచ్చేసాయి. వాటిలో సేవింగ్స్, ఫైనాన్షియల్ ఫుట్బాల్, బర్గర్ రెస్టారెంట్ లాంటి ఎన్నో ఆటలు అందుబాటులో ఉన్నాయి. చిన్న చిన్న లావాదేవీలు ఎలా చేయాలో ఈ ఆటలు ఆడుతుంటే పిల్లలు నేర్చుకుంటారు. డబ్బుతో అవసరాలు ఎలా తీరుతాయో కూడా తెలుసుకుంటారు. చిన్నారులకు ఓ వయసు వచ్చిన తర్వాత సొంతగా సంపాదించుకునేలా అలవాటు చేయండి. ఇంటి చుట్టూ ఉండే చిన్నపిల్లలకు ప్రైవేటు చెప్పమనండి. నగరాలలో అయితే చాలా పార్ట్ టైం ఉద్యోగాలున్నాయి. అవి వారికి ఎన్నో విలువైన పాఠాలు నేర్పుతాయి. విహారయాత్రలకు వెళ్లేటప్పుడు ఇచ్చిన డబ్బుకు లెక్కలు రాసి ఇవ్వమనండి. దీనివల్ల వాళ్ళకు బాధ్యతలు అర్థమవుతాయి. కుటుంబం మొత్తం బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు పిల్లల్నే ఖర్చు చేయమని చెప్పి వారు చేసే తప్పులేంటో వివరించి చెప్పండి. సరే, ఈ కార్యక్రమం తర్వాత మరికొన్ని విషయాలు చెప్పుకుందాం. నమస్కారం. సఖీ ఫ్యాషన్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన సఖీ ఫ్యాషన్ బంజారా హిల్స్ నాగార్జున సర్కిల్లో ఉన్న సుతి జైపూర్ డిజైనర్ స్టోర్లో ఉన్నామండి. మనతో పాటు తేజు ఉన్నారు. మరి తేజు ఈరోజు మనకి ఎలాంటి డిజైన్స్ని పరిచయం చేయబోతున్నారో తెలుసుకుందాం. నమస్కారం తేజు. నమస్తే. సో తేజు, ఈరోజు మా సఖులకు మీరు ఏం పరిచయం చేయబోతున్నారు? ట్రెండ్కి తగ్గట్టుగా ఫ్యాషన్ కూడా మారుతూ ఉంటుంది. అవును. సో ఫ్యాషన్ మారే కొద్దీ లేడీస్ ఇంకా ఫ్యాషనబుల్గా రెడీ అవ్వాలి అని కోరిక ఉంటుంది, కొత్త ట్రై చేస్తూ ఉంటారు. రైట్. సో అలాంటి లేడీస్ కోసం ఫ్యాషనబుల్ లెగ్గిన్స్ చూపించబోతున్నాను. ఓకే. సో ఫ్యాషనబుల్ లెగ్గిన్స్ అంటే జనరల్గా లెగ్గిన్స్లో మనం ప్లెయిన్ లెగ్గిన్స్ చూస్తూ ఉంటాం కదా, అంటే మీరు ఎలాంటివి చూపించబోతున్నారు? ప్రింటెడ్ లెగ్గిన్స్ విత్ ప్రింటెడ్ దుపట్టాస్. ఓ, ప్రింటెడ్ లెగ్గిన్స్ విత్ ప్రింటెడ్ దుపట్టాస్. ఫైన్. సో మరి అవి ఎలా ఉంటాయో మాకు కూడా చూడాలని ఉంది. మరి చూపిస్తారా? తప్పకుండా. ఇది చూడండి, ప్లెయిన్ కుర్తీ, ఓకే, గ్రీన్ కలర్ లో వచ్చింది. సో ప్లెయినే కాకుండా ఇక్కడ థ్రెడ్ వర్క్ మనం చూస్తే కనుక థ్రెడ్ వర్క్ మొత్తం ఉంది. పైనుంచి కింది వరకు అలా లైనింగ్ వచ్చింది. సో కంప్లీట్ మొత్తం ఇది ఫ్రంట్ పార్ట్ అంతా పైనుంచి కింది వరకు అలా లైన్ థ్రెడ్ వర్క్. యాజ్ వెల్ అలాగే మనకి వచ్చి కాలర్ నెక్ ఉంది, కొంచెం స్టైలిష్ గా ఉండడానికి. ఓకే. సో సెమీ కాలర్ ఇక్కడ వరకే వస్తుంది మనకు, కాలర్ కూడా కాలర్. ఓకే. అండ్ మీరు ఇంకా నెక్ చూస్తే కనుక ఇక్కడ మీకు చెమ్కీ వర్క్ అలాగే థ్రెడ్ వర్క్ ఉంది. సో దీని స్లీవ్స్ చూస్తే మనకి 3/4 వచ్చాయి. 3/4 స్లీవ్స్. దీనికి ఎలాంటి ప్రింటెడ్ లెగిన్ మీరు ప్లాన్ చేశారు? దీని మ్యాచింగ్ ప్రింటెడ్ లెగిన్ మీకు ఇప్పుడు చూపిస్తాను, అలాగే దుపట్టా కూడా. ఓకే. దీనిలో మీరు చూసినట్లయితే కనుక పింక్ ఇంకా ఆరెంజ్ యాజ్ వెల్ గ్రీన్ ఉంది. ఓకే. ఈ లెగిన్ లో మనకి గ్రీన్ తక్కువగా ఉంది కాబట్టి మనం ఆ గ్రీన్ హైలైట్ చేయడానికి మనం ఆ టాప్ ని గ్రీన్ చూస్ చేసుకున్నాం. దుపట్టా సేమ్ ఉంటుంది అన్నారు కదా, ఒకసారి దుపట్టా కూడా చూపిస్తారా మాకు? ఇదే అండి దుపట్టా. సో ప్రింటెడ్ దుపట్టా. వావ్. ఇందులో మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఒక్క టాప్ పైనకే కాకుండా మనం డిఫరెంట్ టాప్స్ పైన కూడా వేసుకోవచ్చు. సో దీని ప్రైస్ ఎంత ఉండొచ్చండి మరి? ఇది మీకు 1500 నుంచి 2000 వరకు వచ్చేస్తుందండి. ఇది టోటల్ సెట్టా? టోటల్ సెట్ కంప్లీట్ కుర్తా, లెగ్గిన్, ప్రింటెడ్ లెగ్గిన్, ప్రింటెడ్ చున్నీ, ఈ మూడు కలిపి 2000 వరకు వచ్చేస్తుంది. 1500 నుంచి 2000 వరకు. చాలా బాగుంది అండ్ రీజనబుల్ రేట్ కూడా. సో మరి నెక్స్ట్ ప్యాటర్న్ మాకు చూపిస్తారా? తప్పకుండా. మీకు ఇప్పుడు క్రీమ్ కలర్ కుర్తా చూపిస్తాను. ఇది వచ్చేసి ఇందాక గ్రీన్ లో చూపించారు. సో నెక్స్ట్ ఇప్పుడు క్రీమ్ లో. ఇది వచ్చి మీకు ప్లెయిన్ గా యాజ్ వెల్ సెల్ఫ్ వర్క్ వచ్చింది. ఓకే. దీని హ్యాండ్స్ వచ్చేస్తే మీకు 3/4 హ్యాండ్స్. ఓకే. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ప్లెయిన్ వచ్చింది. సో మీకు ఇక్కడ ప్యానెల్స్ వచ్చినట్టు ఒక బ్రౌన్ కలర్ బటన్ కూడా ఇచ్చారు స్టైలిష్ గా ఉండడానికి, ట్రెండ్ కి తగ్గట్టుగా. ఓకే. సో కొంచెం కిందకి వస్తే మీకు ప్యానెల్ వర్క్ వచ్చింది. ఓకే. మళ్ళీ మీకు ప్లెయిన్ వచ్చింది. యాజ్ వెల్ మీకు ఇక్కడ స్టైలిష్ ఎండ్ ఇచ్చారు. ఓకే.
అలాగే మన నెక్ చూసుకుంటే కాలర్ నెక్ వచ్చింది. ఇక్కడ మీకు వి షేప్ లో కూడా ఇచ్చారు. కాలర్ నెక్ అనేది వి షేప్ లో ఉంది, రైట్. అండ్ కొంచెం కిందకి వస్తే ఇక్కడ బ్రౌనిష్ బటన్స్ వచ్చాయి, బ్రౌన్ కలర్ లో. అలాగే మనకి ప్యానల్ వర్క్ అనేది ఎండ్ వరకు స్ట్రైప్స్ లైప్ లో వచ్చినాయి. స్ట్రైప్స్ లాగా కింద వరకు ఉన్నాయి కదా. కింద మధ్యలో ప్లెయిన్ ఇచ్చారు, మళ్ళీ ఇక్కడ ప్యానల్స్ స్టైలింగ్, అక్కడ ప్యానల్ స్టైలింగ్ ఇచ్చారు, మళ్ళీ ఇక్కడ ప్లెయిన్ ఇచ్చారు. అండ్ ఈ బ్రౌన్ ఇచ్చే వరకు ఈ క్రీమ్ అండ్ బ్రౌన్ కాంబినేషన్ చాలా బాగుంది డిఫరెంట్ గా. సో ఇది మొత్తం అలాగే ఉంది కదా, పైనుంచి కింద వరకు ప్యానల్ వర్క్. వెనక ప్లెయిన్ వచ్చిందా? ఎలా? వెనక ప్లెయిన్ వచ్చింది, ఇక్కడ మీకు నెక్ వరకు బ్యాక్ సైడ్ మాత్రం ప్యానల్ వర్క్ వచ్చింది. ఓకే, ఇక్కడ షేప్ కూడా ఇచ్చినట్టున్నారు కదా, జస్ట్ అలా వి షేప్ ఇస్తూ జస్ట్ ఇక్కడ మటుకు ప్యానల్స్ ఇస్తున్నారు. సో దగ్గర నుంచి చూస్తే క్లియర్ గా కనిపించేస్తుంది, దూరం నుంచి మనకు ప్లెయిన్ గా కనిపిస్తుంది. సో బాగుంది, క్రీమ్ అండ్ బ్రౌన్ కాంబినేషన్. మరి దీని లెగ్గింగ్ ఎలాంటిది ప్లాన్ చేసుకోవచ్చు? మీరు ప్రింటెడ్ లెగ్గింగ్ అన్నారు కదా, ఎలాంటి ప్రింటెడ్ లెగ్గింగ్? ఇక్కడ మనకి బ్రౌన్ కలర్ బటన్ వచ్చింది కాబట్టి మనం బ్రౌన్ కలర్ లో లెగ్గింగ్. ఇదంతా జిగ్జాగ్ వర్క్ అండి మీకు. అయితే కొంచెం లైట్ గా చిన్నగా వచ్చింది కొంచెం ఇక్కడ, యాజ్ వెల్ మళ్ళీ కొంచెం పెద్దగా ఇచ్చారు. మళ్ళీ వేవ్స్ టైప్ లో లైక్ డాట్స్ టైప్ లో ఇచ్చారు ఇక్కడ, డిఫరెంట్ కలర్స్ గా. ఓకే, సో మరి ప్రింటెడ్ లెగ్గింగ్ కి దుపట్టా కూడా సేమ్ ఇదే కాంబినేషన్ లో వస్తుందా? ఇదే కాంబినేషన్ వస్తుందండి. ఓకే, చూపిస్తారా అది మరి? తప్పకుండా. ఇక్కడ చూడండి, మీకు ఈ దుపట్టా చూస్తే ఆ లెగ్గిన్ కి పర్ఫెక్ట్ మ్యాచ్ ఉంటుంది. కరెక్ట్ కదా, జిగ్జాగ్ సేమ్ ప్యాటర్న్ దుపట్టా వచ్చింది. సేమ్ ప్యాటర్న్, ఇంకా సేమ్ కలర్ కూడా. మీకు బయట ఎక్కడ ఇంత పర్ఫెక్ట్ మ్యాచ్ దొరకదండి ప్రింటెడ్ దుపట్టాస్ కానీ లెగ్గిన్స్ లో, మా షోరూమ్ లో మాత్రమే దొరుకుతుంది. ఓకే, సో పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయింది ఈ కలర్ కాంబినేషన్ మటుకు, ప్రింటెడ్ లెగ్గిన్ అండ్ ప్రింటెడ్ దుపట్టా విత్ ప్లెయిన్ కుర్తి. మరి దీని ప్రైస్ ఎంత ఉండొచ్చు తేజు గారు? ఇది కూడా ఆల్మోస్ట్ మీకు 1500 నుంచి 2000 వరకు ఉంటుందండి. ఓకే, సో మొత్తం సెట్ అంతా 1500 నుంచి 2000. వెరీ నైస్. సో మరి నెక్స్ట్ ఏం ప్యాటర్న్ చూపిస్తున్నారు? కుర్తా అయితే మనకి ఈ స్టైల్లో వచ్చింది. మరి స్లీవ్స్ చూస్తే కనుక 3/4 స్లీవ్స్ వచ్చాయి. ఓకే, అలాగే మనం కావాలంటే 3/4 స్లీవ్ గా కూడా వేసుకోవచ్చు, లేదు అంటే దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకుని కొంచెం స్టైలిష్ గా లైక్ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానీ స్టైలిష్ గా వేసుకోవడానికి ఇష్టపడే వాళ్ళు కానీ ఇలా ఫోల్డ్ చేసుకొని కొంచెం ఇది ఇలా డిఫరెంట్ గా ఉంది కదా, ఇలా ఫోల్డ్ చేసుకొని దాన్ని జస్ట్ ఇలా బటన్ కి పెట్టేస్తే అయిపోతుంది. కావాలంటే అలా ప్లెయిన్ గా వాడుకోవచ్చు ఒక్కోసారి, లేదంటే ఇలా ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు మనం స్లీవ్స్. ఓకే, సో మరి ఈ డార్క్ కలర్ రాయల్ బ్లూ కలర్ కుర్తాకి మనం లెగ్గిన్స్ ఎలా ప్లాన్ చేయొచ్చు? మనం లెగ్గిన్స్ ఇందాక నుంచి కొంచెం హై ప్రింటెడ్ చూసాం కదా, అంత ప్రింట్ ఇష్టం లేకుండా ఉండే వాళ్ళు కూడా ఉంటారు. లైక్ కొంచెం సింపుల్ గా ఉండి ప్రింట్ ఇష్టపడతారు కానీ లైట్ గా ఉండాలి, తక్కువ ప్రింట్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం దీనికి పర్ఫెక్ట్ మ్యాచ్ ఉంటుంది ఇది. సో ఇది రాయల్ బ్లూ కలర్ తీసుకున్నారు కాబట్టి స్కై బ్లూ తీసుకున్నారు, డార్క్ అండ్ లైట్. సో ఈ ప్రింట్ ని బ్లాక్ ప్రింట్ అంటారా? అవును, దీన్ని బ్లాక్ ప్రింట్ అంటారు. ఓకే, సార్ కంప్లీట్ లెగ్గిన్ అంతా అలాగే వచ్చేస్తుందా బ్లాక్ ప్రింట్? లేదండి. ఓకే, కనిపించని వారికేమో ప్లెయిన్ గా ఉంటుంది, కనిపించేదంతా ఇలా బ్లాక్ ప్రింట్ లో వస్తుంది. సో పైనుంచి కింద వరకు. వెరీ నైస్. సో దీనికి మనం దుపట్టా మరి ఇలా ప్లాన్ చేయొచ్చు? మనం ప్రింటెడ్లో దుపట్టా ప్లాన్ చేయొచ్చండి, ఇందాక చూసిన విధంగానే. నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. అది ఇక్కడ మనం దుపట్టా చూసినట్లయితే ఇది బాందిని ప్రింట్ దుపట్టా అండి. మనకి ఎవర్ గ్రీన్ ఫ్యాషన్ బాందిని ఎవర్ గ్రీన్ ఫ్యాషన్. అలాగే మనకి లైక్ లెగ్గిన్ లైట్ కలర్ వచ్చింది కాబట్టి దీన్ని చున్నీ హైలైట్ చేయడానికి కొంచెం సేమ్ స్కై బ్లూ లెగ్గిన్ అండ్ ఎక్కువగా హైలైట్ కూడా ఓనీలో మనకి స్కై బ్లూ ఉంది. అండ్ ఈ రాయల్ బ్లూ అనేది అక్కడక్కడ ప్రింట్ అనేది అలా వచ్చింది కదా. ఓకే, ఇంకా దీన్ని ఎండ్స్లో చూసినట్లయితే కనుక మనం బాల్స్ టైప్. ఓకే, సో అలా ప్లెయిన్ అంతా చున్నీ ఉండేసి ఓణిని హైలైట్ చేయడానికి కింద బాల్స్ హ్యాంగ్ చేసేసారు. వెరీ నైస్ అండి, చాలా బాగుంది. సో ఇందులో కూడా కలర్స్ అన్ని అవైలబుల్ గా ఉంటాయా మనకి? ఇందులో కూడా మీకు 60 కలర్స్ వరకు అవైలబుల్ ఉన్నాయండి. అలాగే దుపట్టాస్ కూడా మ్యాచింగ్ అన్ని మీ దగ్గర అవైలబుల్ గా ఉంటాయి, అంటే సెట్ కంప్లీట్ గా. అంటే సపరేట్ గా కూడా మనం తీసుకోవచ్చా? ఓణి కావాలంటే సపరేట్ గా ఓణి, లెగ్గిన్ కావాలంటే సపరేట్ లెగ్గిన్ కూడా తీసుకోవచ్చా? తీసుకోవచ్చండి. ఓకే, లేదంటే మీరే మిక్స్ అండ్ మ్యాచ్ కూడా చేసేస్తారు. ఓకే ఫైన్. దీని ప్రైస్ ఎంత ఉండొచ్చండి? ఇది కూడా సేమ్ ప్రైస్ ఉంటుంది, అది మీకు 1500 నుంచి 2000 వరకు ఉంటుంది. ఓకే, సో కంప్లీట్ సెట్ 1500 నుంచి 2000. చాలా రీజనబుల్. వెరీ నైస్. సో ఈ రోజు మీరు మాకు పరిచయం చేసిన ప్రింటెడ్ చున్నీస్ అండ్ లెగ్గింగ్స్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. అండ్ దానికి మ్యాచింగ్ ఎలాంటి టాప్స్ అయితే బాగుంటాయో, కుర్తీస్ అనేవి కూడా మీరు మ్యాచ్ చేసి చూపించారు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. సో తేజు గారు ఇలాంటి డిజైన్స్ని మా సకులకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలు. ఇప్పుడు చాలా బ్యాంకులు తల్లిదండ్రులు ఆథరైజేషన్ ఇస్తే 8 ఏళ్ల పిల్లలకు అకౌంట్లు కల్పిస్తున్నాయి. దీనివల్ల వాళ్ళకు చిన్నప్పుడే చెక్కు, డీడీ, డిపాజిట్ లాంటి బ్యాంకుకు సంబంధించిన అంశాలపై అవగాహన ఏర్పడుతుంది. పెద్దవాళ్ళయ్యే కొద్దీ వారికి కావలసిన ఆర్థిక లావాదేవీలు సొంతంగా నిర్వహించుకునేలా చేస్తుంది. యుక్త వయసుకు వచ్చేసరికి చిన్నారుల్లో డబ్బుపై ఓ అభిప్రాయం ఏర్పడుతుంది. కొంతమంది లెక్క లేకుండా ఖర్చు చేస్తుంటారు, మరికొందరు పిసినారి వాళ్లుగా తయారవుతారు. అందుకే పిల్లలు ఈ 2 విధాలుగా కాకుండా
సమతుల్యంగా వ్యవహరించేలా చిన్ననాడే నేర్పాలి. ఈ బాధ్యత ఎక్కువ తల్లిదండ్రుల మీదే ఉంది. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను, సూచనలను మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి sakhi@etv.co.in. మా ఫోన్ నెంబర్ 0402355640. ఇది ఇవాల్టి సఖీ కార్యక్రమం. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.